హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. సో ఇది వచ్చేసి దివాళీ ముందు రోజు క్రాకర్స్ కోసం నర్సీపట్నం నుంచి నాతవరం అయితే స్టార్ట్ అయిపోయాం. క్రాకర్స్ కోసం వెళ్ళేటప్పుడు ఎక్సైట్మెంటే వేరు కదా. సో ఇంకా నేను, మా చెల్లి, మా తమ్ముడు కూడా హాస్టల్ నుంచి వచ్చేసారు. వర్షం పడుతుంది అని కూడా చూడకుండా మా అందరం కలిసి క్రాకర్స్ కొనడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా తర్వాత రోజు మార్నింగే లేచేసి అత్తయ్య ఏమోని ఉత్తరేడు కొమ్మ నువ్వుల నూనె ఇచ్చి రాసుకోమన్నారు. ఈ కొమ్మ వచ్చేసి 3 సార్లు తిప్పుకోవాలంట. దానివల్ల శని దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి అని అన్నారు. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం చూడడం. సో ఆయిల్ కూడా రాసుకొని మేమైతే స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయాం. ఇంకా మేము రెడీ అయ్యే లోపు కింద అత్తయ్య పిండి వంటలు అయితే స్టార్ట్ చేశారు. ఇంక ఈ గ్యాప్లో మావి ఏమోని చుంచుబుడ్లకి అండ్ వెన్నముద్దలు తయారు చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చారనమాట. అండ్ వాటిని అయితే రెడీ చేస్తున్నారు. ఇంక ఈవినింగ్ 3 o'clock ఫుల్ వర్షం పడడం అయితే స్టార్ట్ అయ్యింది. మేమైతే ఈ సంవత్సరం దివాళీ ఫస్ట్ అనుకున్నాం. బట్ 15 minutesకే మొత్తం మళ్ళీ మామూలు అయిపోయింది. ఇంకా వర్షం ఆగిపోయింది అని చెప్పి ఇంకా రాత్రి దీపాలకైతే మేము రెడీ చేసుకుంటున్నాం. ఈ లోపు ఒత్తులు నానుతాయి కదా అని. సో ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయాం. ఇంకా మా అవుట్ఫిట్స్ వచ్చేసి లాస్ట్లో పిక్స్ పెడతాను చూడండి. ఈ లోపు లక్ష్మీ పూజ అయితే చేసేసాం. మేము లక్ష్మీ పూజ చేసుకొని అండ్ నైవేద్యాలు కూడా పెట్టేస్తాం. సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక లేట్ ఏముంది, పదండి క్రాకర్స్ కాల్చుకుందాం. సో మేమైతే ఫస్ట్ లాంతరంతో స్టార్ట్ చేసామన్నమాట. సో ఇదండి, మేము మా కుటుంబం అండ్ ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి సంతోషంగా దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరందరూ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.